గాయ్స్ ఈ రోజు మనం మనీలాలోని లెగెస్పై పార్క్ ఆ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ థాయ్ ఫెస్టివల్ జరుగుతుంది. అంటే ఇందులో థాయిలాండ్ లో ఉండే స్పెషల్ మసాజెస్, ఫుడ్, ఇంకా వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చూపిస్తారన్నమాట. అంటే వీక్లీ వన్స్ ఇలా జరుగుతూ ఉంటుంది ప్రతి సండే ఈ లెగెస్పై పార్క్లోని. సో ఈ రోజు ఇలా థాయ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం 1 by 1 ఏముంటుంది, అసలు ఏం జరుగుతుంది ఈ థాయ్ ఫెస్టివల్ స్పెషల్స్లో. సో మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. అంటే ఇలా ప్రతి సండే కూడా ఏదో ఒక కంట్రీది, ఇలా థాయిలాండ్ ఒకసారి, చైనా ఒకసారి, డిఫరెంట్ కంట్రీస్ అలా ప్రొజెక్ట్ చేస్తుంటారు వాళ్ళ స్పెషల్స్ అయినని. సో ఇక్కడ ఏదో స్లీవ్ అంటే ఇది లైక్ కాఫీ టైప్ స్పెషల్స్ అనమాట. బ్లాక్ కాఫీ, అమెజాన్ కాఫీ, లేట్ ఈ పెసోస్ ఉంటాయి. ఇప్పుడు 150 పెసోస్, 130 పెసోస్ ఐసిటీ. సో మనకి ఫ్రీ శాంపిల్స్ ఏమి ఉండవు అంటే టేస్ట్ చూడడం, కాకపోతే నార్మల్ రేట్ కన్నా హాఫ్ రేట్కి వస్తుంది అనమాట. సో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 365 days మ్యాంగో దొరుకుతాయి కంట్రీలోని. అంటే ఓన్లీ మన దగ్గర అయితే సమ్మర్లోనే మ్యాంగోస్ దొరుకుతాయి కదా, ఇక్కడ అలా కాదు. 365 days మనకి మ్యాంగోస్ దొరుకుతాయి. కాకపోతే టేస్ట్ అంతేం బాగోవు, మన ఇండియన్ మ్యాంగోస్ టేస్ట్ బాగుంటాయి. చూద్దాం. ఇది ఫిష్ పిక్ల్, ట్యూనా పిక్ల్, ట్యూనా ఫిష్ది. అలాగే యాక్ కార్న్. ఓ ఎనీ ఫ్రీ శాంపిల్? వాట్ ఈస్ ఫిష్? థ్యాంక్ యూ. మనకి ఫిష్ శాంపిల్ ఫ్రీ ఇచ్చారు. దద్దుగా ఉంది, ఉన్నాయి బాగా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది, ఇదే చూద్దాం. మసాజ్ అని చెప్పాను, థాయ్ మసాజ్, ఫుట్ మసాజ్. క్లైమేట్ వర్షం పడేలా ఉంది, అందుకే మేబీ ఖాళీ చేస్తున్నారేమో. లేదే. సో నెక్స్ట్ దాన్ని చూద్దాం. ఇదేదో అప్పుడే స్టాల్ ఖాళీ అయిపోయింది, లేదా అప్పుడే పెడుతున్నట్టున్నాడు. అప్పడాలు, చిప్స్, చెర్రీ చిప్స్ అంట. మేడప్ ఆఫ్ షింప్ ఫిష్ తో తయారు చేసినాయి. షింప్ అండ్ ఫిష్. ఓకే. సో మన ఇండియాలో ఫోన్పే ఎలా ఉంటుంది, ఇక్కడ జీకేష్ ఎలా ఉంటుంది అనమాట. ఈ క్యూఆర్ కార్డ్స్ స్కాన్ చేసి పే చేసుకోవచ్చు డైరెక్ట్గా, సేమ్ మన ఫోన్పే లాగే ఇవి కూడా. అండ్ ఇవేవో వెరైటీగా ఉన్నాయి. స్వీట్ అంటే ఇది 1 type ఆఫ్ స్వీట్. థాయ్ లాంగ్వేజ్ రాసి ఉంది. టామరిన్ స్వీట్ అంట, చింతపండు. వచ్చేసరికి ఇది వెజ్ అంటే పన్నీర్ ఉండగా, పన్నీర్. ఈ కియో టాట్ మోర్ షాప్ పేరు ఉంట. అది మన పన్నీర్ పీక్ ఉంటాయి కదా. ఇదైతే స్పెషల్గా అరిటాకులో గట్ట అమ్ముతున్నారు. ఇదేందో మనకు కూడా తెలీదు. ఎక్స్క్లూసివ్ ఇంటెలిజెంట్ ఆఫర్స్, స్వీడిష్ బ్లీచ్ పైపర్ గెట్ 1 free. మసాజ్ చేయించుకుంటే, స్పా మసాజ్ చేయించుకోవడానికి ఆయిల్ ఉంటుంది కదా, అది 4 కొంటే ఫ్రీ అంట. టోటల్ 12,600 pesos. అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 20,000 అవుతుంది. బొక్కే. ఏదో ఫిష్ ఏమనేది ఏం తెలియదు. సో వాట్ ఈస్ దిస్? Made up of chicken or? It's chicken. Chicken. How much it cost? 100 for 2 sticks. Okay, 2 sticks 100 rupees plus అంట. డబ్బులు మొత్తం అంటే డబ్బులతో నింపుతుంది గల్లా పెట్టి. ఓరి బాబోయ్, ఇగో ఇక్కడ దరిద్రం ఏంటంటే పచ్చివే జస్ట్ బాయిల్ చేసుకుని తినేస్తారు. చూడిగా కనిపిస్తున్నాయి కదా ప్రాన్, పచ్చి ప్రాన్. ఇది ఫిష్, చికెన్, ఇది చికెన్ పీసెస్. అంటే ఇవన్నీ థాయ్, ఇంకా థాయ్ స్పెషల్ తెలిసి ఎలా ఉండదు, అన్నీ తినేస్తారు పచ్చిగా ఉన్నప్పుడే.
చూడ చికెన్ అయినా పేదలు ఎంత మంచిగా ఉన్నాయో దరిద్రంగా. అవి చూడడానికి చాలా చిరాకుగా ఉన్నాయి కానీ వాళ్ళు తింటున్నారు ఫ్రెండ్స్. కానీ ఇదైతే బాగుంది. చికెన్ని అరిటాకులో పెట్టి బాయిల్ చేసి అమ్ముతున్నారు హీట్ చేసి. ఇది చాంగ్ థాయ్ అంట. ఇది వన్ టైప్ ఆఫ్ థాయిలా ఉంది. ఏంటి నూడిల్స్ ఉన్నాయి. ఓహో వాట్ ఈస్ దిస్? ప్రాన్. ఓకే. ఓహో ఓకే. ఈ మొక్క పెసలు వేసి అందులోని చికెన్ పీసెస్ ఆర్ ఫిష్ పీస్ వేసి అమ్ముతున్నారు. అంటే ఎర్లీ మార్నింగ్ జిమ్ చేసి వచ్చాక తింటే చాలా మంచిదని చెప్పి ప్రోటీనేషియస్ ఫుడ్. సలాడ్ అండి, ఇది వెజ్ సలాడ్. సో మిగతా స్టార్కి వెళ్ళి చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఇంట్రో ఫ్లేవర్ అంట. అంటే లైక్ రోల్స్ అదే కావాల్సిన చికెన్ పీసెస్ని నగెట్స్ టైప్ ఉండగా చికెన్ నగెట్స్, ఫిష్ నగెట్స్ ఇవి పర్లేదు మనకు ఆల్రెడీ తెలిసి ఇండియాలో కూడా అవైలబుల్ మనకి. నెక్స్ట్ థాయ్ రైస్. ఇది జాస్మిన్ రైస్. ఇది స్పెషల్ ఏంటంటే స్టిక్కీగా ఉంటుంది కదా రైస్. ఇది అసలు మనం తినలేవు అంటే స్టిక్స్తో. అందుకే జరగ మనం అంటే చేతి తింటాం కాబట్టి మన రైస్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. వీళ్ళంటే పుల్లలతో తింటారు స్టిక్స్తోని. సో అందుకే రైస్ ముద్దగా అయిపోద్ది. స్టిక్కీ రైస్ అనమాట. కానీ స్మెల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఒక్కొక్క 25 kgs బ్యాగ్ 2500 pesos అంట. అంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది స్టిక్కీ రైస్ మన రైస్తో కంపేర్ చేస్తే. ఇంకా ఏదో పోర్క్ విత్ చిల్లీ రైస్ మిల్, పోర్క్ విత్ క్రప్ప. హాయ్ హాయ్ హాయ్. యా ఓన్లీ పోర్క్, నో చికెన్? ఓన్లీ పోర్క్. We have vegetarian pad thai coming. ఓకే. 30 minutes. థ్యాంక్ యూ మైనస్. అన్ని పోర్క్తో చేసినా చికెన్ ఏం లేదంట బొచ్చి గల్లికి. ఏదో వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ టైప్ థాయ్ స్పెషల్స్. ఇది హాఫ్ బాయిల్ తెలుసు కానీ ఇండియాలో ఉన్నది హాఫ్ బాయిల్. హాయ్ పో. ఓకే. వాట్ ఈస్ కుకింగ్? వాట్ ఈ కుకింగ్? ఫ్రైడ్ ఎగ్. ఓకే. ఫ్రైడ్ ఎగ్ అంట. దరిద్రంగా ఉంది చూడడానికి. ఇది బాగుంది చక్కగా జ్యూస్లు. మన గ్రీన్ టీ, గ్రీన్ లాటిస్ వచ్చావు. ఇది శాంపిల్. ఓకే. ఇది ఫ్రీ శాంపిల్ కూడా ఇస్తారంట. చూసి చూద్దాం మనం. ఎస్. వాట్ ఈస్ స్పెషల్ బెస్ట్ వన్? The best seller. We have this mocha and the hygiene mocha. This all I know. You give me try this. I want to try this. This one, sir? Yeah. So can I give cappuccino? Cappuccino, you want to? Yeah. The free sample ఇస్తాను చూద్దాం. The other one? You want to avail, sir? It's only 100 pesos. Okay. Let's give me small taste. Okay. నా టీచరు. You have to try this Thai, sir. No. It's only cappuccino. Good one. Thank you. బాగుంది. మనం కొంట ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ మనం ఎలా కొంటాం? మన దగ్గర డబ్బులే గిబ్బులు లేవు. నెక్స్ట్ దానికి పోదాం సైలెంట్గా. సో ఏదో సేమ్ ఇంక అంతే అందరిలాగే చికెన్, ఫిష్ తాను ఇవే. కాకపోతే కొంతమంది ఫ్రై చేసి తింటారు, కొంతమంది బాయిల్ చేసి, కొంతమంది అసలు ఏమి చేయకూడదు తినారు పచ్చి. అంతే స్పెషల్. ఈ థాయిలాండ్ ఫుడ్లో స్పెషల్ ఏం లేదు ఇంత మించా. ఇది చూడండి రాయల్ థాయ్ ఎంబసీ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఫిష్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ని ఎలా కన్వర్ట్ చేసి డిఫరెంట్ స్టైల్లో కట్ చేసి అమ్ముతున్నారు. మనం చూస్తాం కదా జనరల్గా ఇన్స్టాగ్రామ్లో. అది చూడండి వాటర్ మెలన్ ఎలా కట్ చేస్తారు అంత బాగా థాయ్ ఫెస్టివల్. సో ఇది కూడా వాటర్ మెలనే. న్యాచురల్ వాటర్ మెలన్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదు. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా న్యాచురలే. హాయ్. వాట్ ఇస్
వాట్స్ దిస్ ఫిష్? This is 200. Sticky rice with custard egg. కస్టర్డ్ ఎగ్. Yes, this is pumpkin. పంప్కిన్. ఓడి అమ్మ, పంప్కిన్ కూడా అమ్ముతున్నారు. 200 pesos అంట. థ్యాంక్ యూ. పంప్కిన్ ఎవరు తింటారు రా బాబు? మొక్కలని కట్ చేసేది పచ్చి మొక్కలే మళ్ళా. సేమ్ కాఫీలు టీలు. హాయ్, ఇట్స్ మ్యాంగో. No, this is tropical chamomile. వాట్? Tropical chamomile tea. ఇది క్యామమిల్ టీ అంట. Yeah, with pineapple and all. ఓకే. ఓహో, పైనాపిల్ ఫ్లేవర్ వేసి మొక్కలా చూడడానికి. వీడు ఇప్పుడే పెడుతున్నట్టున్నాడు స్టాల్. సేమ్ ఇంకా అంత ఆల్మోస్ట్ అందరం అంతే, బాయిల్ చేసి తినడమే. అదిగో దండ వీళ్ళకి చాలులే, మనం పోదాం ఇంకా.